మేజర్ డెవలప్మెంట్స్ చూశారు. అనంతబాబు గారు ఇన్ఫ్యాక్ట్ మీ జిల్లా నుంచే ఒక వివాదం తర్వాత మరో వివాదంలోకి ఆయన వెళ్తున్నారా, లేకపోతే వివాదాలని ఆహ్వానిస్తున్నారా? నిజమేంటి ఆ ఆడియోలో ఉన్న నిజానిజాలు ఏంటి? ఆడియో వీడియోకి సంబంధించి ఆయన పోలీసులకి ఫిర్యాదు చేయటం ఏంటి, పోలీసులు ఇంకా దర్యాప్తు చేయటం ఏంటి? వాసుదేవన్ గారు వాయిస్ వస్తుందండి? వస్తుంది సార్. ఓకే అండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోయినా అన్నట్టుగా పండగ పూట కూడా పొద్దున్న మాతో భూత పురాణాలు మాట్లాడేస్తున్నారు మీరు. పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఓకే. ఇప్పుడు వైసీపీ పార్టీకి ఏమైందో గత 3 ఏళ్ళగా మనం చూస్తున్నాం. ఒక రొటీన్ డైలాగ్ అయిపోతుంది. అక్కడ ఎంపీ గారిది వచ్చినప్పుడు మార్ఫింగ్ అన్నారు, అలాగే అప్పట్లో ఎమ్మెల్యే గారు గంట అరగంట అన్నారు, నా వాయిస్ డబ్బింగ్ చేశారు లేకపోతే నన్ను ఏదో చేశారన్నారు. అక్కడ విశాఖపట్నంలో ఎమ్మెల్యే గారు ఆయనది అంతే, నాది కూడా ఏదో చేశారు, వాయిస్ మార్చారు, నాది కాదు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను అంటారు. తీరా చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబుది ఒక దళితుడిని ఏకంగా చంపేసి నేనే చంపేశాను ఒప్పుకొని కూడా దర్జాగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటారు, లేకపోతే ఎమ్మెల్సీ తీసేస్తారంటారు, ఇవన్నీ అంటారు. కట్ చేస్తే ఏమీ ఉండదు, దర్జాగా తిరుగుతుంటారు. అందరూ చెప్పేది ఏంటంటే సేమ్ కథ. వీడియో ఏమో డీప్ ఎడిటింగ్ చేశారు, డీప్ ఫేక్ వీడియో అంటారు. ఆడియోలు ఏమో మరి కేసులు పెట్టారు కదా, మరి ఏమైంది కేసులు? కనుక్కున్నారా మరి దోషుల్ని? మీరు అధికారంలో ఉన్నప్పుడు కనుక్కున్నారా? ఏమన్నా పురోగతి సాధించారా? పైపెచ్చు అలా చేసిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు కూడా వాయిస్ బయట వచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈరోజు దళితుడిని చంపేసిన ఎమ్మెల్సీని చంకలో పెట్టి తిరుగుతున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. అంటే ఏంటి? ఆ పార్టీలో ఏం చేసినా ఏమీ అవదు అన్నది ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. పార్టీ వైఎస్ఆర్ చీప్ పార్టీగా, వైసీపీ పార్టీ అంటే వైఎస్ఆర్ చీప్ పార్టీగా తయారైపోయింది. అందుకని వాళ్ళకి ఎలక్షన్ లో ఘోరమైన పరాభవం. ఎన్ని కారణాలే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా తీరుబడి, ఇంకా ఫ్రీగా తయారయ్యారు. ఆ పక్కన పెద్ద ఆయన ఏటూ గారు, మరి ఆయన పేరు తీసుకోకూడదు, కోర్టు నుంచి మరి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు. ఆయన గురించి కొన్ని వారాల పాటు జరిగిపోయింది. ఆ తర్వాత దువ్వాడు వారి యొక్క రాసలీలలో కొన్ని వారాల పాటు మీడియాకి అందరికి మంచి ఫుడ్. ఇప్పుడేమో అనంతబాబు వీడియోలు ఏంటి అంత కలిగా? కనీసం వీళ్ళ మీద యాక్షన్ ఏమైనా ఉంటుందండి? యాక్షన్ ఏమి ఉంటుంది పార్టీ నుంచి? వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి గారు కూడా ఆయన వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యదర్శి. అంటే మర్డర్లు చేసిన వాళ్ళు, మహిళల మీద చేసిన వాళ్ళు, ఇటువంటి బూతు వీడియోలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఆ పార్టీలోనే ఉంటారు. పార్టీలో ఏమి అవ్వదు, సస్పెండ్ అవ్వరు, ఏమవరు, పెంచి పోషిస్తుంటారు. ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు పార్టీకి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? విలువలు విశ్వసనీయతకి మారుపేరు అంటారు. విలువలు ఏంటి? విలువలు, విశ్వసనీయతలు, విలువలు. మహిళలు నా అక్కలు, నా చెల్లెలు అంటారు మాట్లాడితే ఆయన. ఇదా అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళ మీద ఇటువంటి చేస్తుంటే ఈ రకంగా ఏమాత్రం నిర్లిప్తగా దునపోతు మీద వర్షం పడినట్టుంటే ఏమనుకోవాలి మీ పార్టీ గురించి? ఈ పార్టీ గురించి మాట్లాడాలన్నా, ప్రజలన్నా దీని మీద ఆలోచించాలన్నా చేత్కరించే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. నిన్న ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో, అనంతబాబు గారు అసలు ఆ వీడియో చూస్తే నవరసాలు పట్టించేశారు. ఆయన చేతిలో పేపర్ పట్టుకొని అనేక ఎడిటింగ్లు, కట్టింగ్లతో పట్టి చదివి చాలా హోంవర్క్ చేసేట్టున్నారు ఆయన. 6 నెలలుగా అంట ఈయన ఎవరో బెదిరిస్తున్నారంట. ఈయన్ని బెదిరిస్తున్నారు, తాతకి దగ్గర బెదిరిస్తున్నట్టు. సాక్షాత్ మర్డర్ చేసేసి ఒక ఇంట్లో తన 10 ఏళ్ళగా తనతో పాటు పెరిగినటువంటి చిన్నపిల్లోడుగా ఉండి తనతో పాటు పెరిగినటువంటి తన కార్ డ్రైవరు చిన్నతరం నుంచి అతనితోనే ఉన్నాడు. అతన్ని నిర్దాక్షిణ్యంగా, అరే నీ కళ్ళ ముందు పెరిగాడు, నిక్కర్లేసుకుని నీ కళ్ళ ముందు పెరిగాడు అతను చంపేశావు నువ్వు. అతను చంపేసిన వ్యక్తిని నేనే చంపేశానని చెప్పి ఒప్పుకొని జైల్లో ఉండి సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకొని సంవత్సరాలుగా తిరుగుతున్న వ్యక్తిని బెదిరిస్తారండి 6 నెలల నుంచి. 6 నెలల నుంచి బెదిరిస్తుంటే మరి మీ ప్రభుత్వమే కదా సార్? మీరు ముఖ్యమంత్రితోనే రోజు తిరిగేవారుగా, అప్పుడు ముఖ్యమంత్రి తిరిగేవారు కదా, మరి ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు? ఎందుకు పట్టుకోలేదు? 6 నెలల నుంచి బెదిరిస్తుంటే మళ్ళీ డీప్ ఫేక్ వీడియో, మళ్ళీ ఇంత బెదిరిస్తున్నా నేనేమో లొంగలేదు. 155 వచ్చి బెదిరిస్తున్న వాళ్ళు బతిమాలారంట. ఏం బతిమాలారంటే, బాబు మా పెళ్ళుంది, మా చావుంది, మాకు డబ్బులు ఇవ్వు అంటే మానవతా కోణంలో డబ్బులు ఇచ్చాడు.
మానవతా కోణంలో డబ్బులు ఇచ్చారండి. ఇది బెదిరించే వాళ్ళు బతిమాలితే మానవతా కోణంలో ఈ మానవతావాది అది అభినవ మానవతావాది డబ్బులు ఇచ్చారట. ఏం మానవతావాది అండి మీరు? మీ పిల్లాన్ని చంపేసినటువంటి వ్యక్తి ఏం మానవతావాది? అదే పొంతం లేదు. మళ్ళీ మళ్ళీ ఏమంటారు, అబ్బే ఇది హనీ ట్రాప్ చేశారు అంటారు. ఫస్ట్ ఏమో డీప్ ఫేక్ వీడియో, నాకు సంబంధం లేదు. తర్వాత ఏమో బతిమాలారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంది, ఒక పిల్లాడు పుట్టినరోజు, ఫ్రెండ్ పిల్లాడు పుట్టినరోజు ముద్దిచ్చారట. ఇలా పిల్లలు పుట్టినరోజు ఇస్తే ముద్దిచ్చారట, మిగతా అన్ని ఫేక్ చేశారట. పిల్లాడికి ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు అయితే మొబైల్లో ముద్దులు అలా ఇస్తారా? బాత్రూమ్కి వెళ్తారా? ఏవి సార్ ఇది? ఏవిరా మురుగా? ఏంటి కర్మ? మళ్ళీ లాస్ట్ లో వచ్చేసి హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఏంటి? సరే నేను ఇన్వాల్వ్ అదంతా అయ్యాను, సార్ నన్ను ఇప్పుడు మనకి